గారి యొక్క 79వ సందర్భంగా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో అందరూ కూడా పార్టీ యొక్క అత్యంత సంఘాలు పార్టీ నాయకులు వైఎస్ఆర్ లో కోటాలకు అతీతంగా కూడా పాల్గొని వైఎస్ఆర్ యొక్క విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున నివాళులు జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఆయన యొక్క ముఖ్యమంత్రి కాలంలో పథకాలన్నీ కూడా దేశానికి ఆదర్శంగా ఆరోగ్యశ్రీ లాంటివి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతు రుణమాఫీ కానీ ఉచిత విద్యుత్ కానీ తర్వాత ఇట్లాంటి మౌలిక రంగంలో సంక్షేమ పథకాలు సంక్షేమం అభివృద్ధి రెండు పనులుగా భావించి ఆయన దేశానికి ఒక మోడల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి గొప్ప మహానేత అన్ని పార్టీలకు అతీతంగా కాబట్టి మిత్రులారా భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఆయన శిష్యులుగా ఉన్నటువంటి ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఆయనను అనుసరించి ఆయన కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దాదాపు 1400 కిలోమీటర్లు నిరంతరము ఆయన అడుగుజాడల్లో నడిచి ఈ రాష్ట్రంలో మళ్ళీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడానికి కారణం వైఎస్ గారు దానికి పునాది ఆయన ఆదర్శమని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మిత్రులారా. కాబట్టి భవిష్యత్తులో కూడా వైఎస్ ఆలోచన విధానం కానీ కాంగ్రెస్ పార్టీ విధానం కానీ మళ్ళీ ఈ రాష్ట్రంలో మళ్ళీ పునరుద్ధరించాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎలక్షన్లో పెద్ద ఎత్తున మనము ఆయన ఆశయాలు నిలబెట్టే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మళ్ళీ ఆ వైపు పనిచేస్తామని సందర్భంగా గుర్తు చేస్తాము. జోహార్ వైఎస్ఆర్.